ప్రస్తుతం మనం చూస్తుంది ఓలా S1 ఎయిర్. వరస్ట్ సర్వీస్ అని తెలిసినా కూడా నేను చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఆ ట్రిక్ కూడా మీకు చెప్తాను. అప్పుడు వరస్ట్ సర్వీస్ అనేది మీకో కాదు తెలుస్తుంది. ప్రస్తుతం మనమైతే ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాం. అసలు ఈ బండి ఘాట్ రోడ్లో ఎలా ఉంది, స్కిడ్ అవుతుందా లేదా, నేనైతే వన్ హ్యాండ్తో నడుపుతున్నాను. ఇలాంటి ఘాట్ రోడ్లో అయితే సస్పెన్షన్ అయితే వర్కింగ్ బాగుంది. ఈ రోడ్లో వెళ్తుంటే మాత్రం అల్టిమేట్గా ఉంది. అసలు మీకు ఎటువంటి స్కూటీ కూడా సరిపోదు, పెట్రోల్ స్కూటీ కూడా సరిపోదు. ఎందుకంటే 100% 125 కిలోమీటర్లు వెళ్తుంది. చాలామందికి ఏంటంటే ఓలాలో చాలా నెగిటివ్గా ఉంది, వరస్ట్ సర్వీస్ అని కామెంట్స్ ఎక్కువ వింటున్నారు. ఈరోజు దాని గురించి అసలు ఈ బండి కొనొచ్చా, కొనకూడదా, కొంటే ఎలా కొనాలి, ఈఎంఐ పద్ధతిలో కొనాలా, క్యాష్తో కొనాలా అనేది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఈ రివ్యూ అయితే చాలా జెన్యూన్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఓలా S1 ఎయిర్, ఓలా S1 Pro రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఏముండదు, ఏదైనా ఒకటే. నమస్తే, నేను మీ రాజమండ్రి కుర్రాడు అరవింద్ ఆటోమొబైల్స్. ఇప్పుడైతే మనం ప్లెయిన్గా ఉండే వన్ వేలో, అంటే ప్లెయిన్గా ఉండే రోడ్డు మీద వెళ్తున్నాం. ఇది హైవే కాదు, ప్లెయిన్గా ఉండే రోడ్డు. సో ఈ రోడ్లో వెళ్తుంటే మాత్రం అల్టిమేట్గా ఉంది. అసలు మీకు ఎటువంటి స్కూటీ కూడా సరిపోదు, పెట్రోల్ స్కూటీ కూడా సరిపోదు. ఎందుకంటే మనం వెళ్తున్నట్టు కూడా తెలియదు, కూడా ఎంత స్పీడ్లో వెళ్తున్నామో అనేది కూడా తెలియదు. అలాంటి సస్పెన్షన్ దొరుకుతుంది మన దగ్గర. కేవలం మనం కుదుపుల్లో మాత్రం సస్పెన్షన్ కొంచెం తక్కువ, మిగతా అన్నిట్లో మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. సో మనం ఇప్పుడైతే దీని మైలేజ్ విషయానికి వస్తే, మీరు ఇలా 30 మాకు ఇట్లా సరిపోద్ది, ఎక్కువ మోడ్లో ఇట్లా వెళ్తాను అనుకుంటే ఇది ఖచ్చితంగా 100% 125 కిలోమీటర్లు వెళ్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, పక్కాగా వెళ్తుంది మీరు ఇట్లా 30 మెయింటైన్ చేస్తే. సో ఇన్ కేస్ కనుక మీరు మాత్రం యావరేజ్గా ఇట్లా 45, 50 వెళ్తానంటే మాత్రం ఖచ్చితంగా 110 కిలోమీటర్లు వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం ఇది 50 to 60 ఆ మధ్యలో నేను ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇది 100 కిలోమీటర్లు వెళ్తుంది, పక్కాగా 100 కిలోమీటర్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి 70 to ఇంకా 100 పైన, ఇంకా స్పోర్ట్స్ మోడ్, ఆ మోడ్లో వెళ్తానంటే మాత్రం మీకు 70 కిలోమీటర్లు అయితే 60 నుంచి 70 కిలోమీటర్లు. ఇది ఏంటంటే వేగం వెయిట్ బట్టి డిసైడ్ అవుతుంది. మెయిన్ రీజన్స్ అవే, వేగం వెయిట్ బట్టే డిసైడ్ అవుతుంది. బండి మీద వేసిన మీరు ఎంత వెయిట్ కూర్చున్నారో, నెక్స్ట్ వచ్చేసి వేగం, మీరు ఎంత స్లోగా వెళ్తే అన్ని కిలోమీటర్లు వేస్తుంది. కంపెనీ కూడా ఇచ్చింది 125 కదా, 130 కూడా వెళ్తుంది. అది మీరు వెళ్ళే స్పీడ్ బట్టే ఉంటుంది. సో మీరు వెళ్ళే స్పీడ్ బట్టి ఒక ఫ్యామిలీ అయితే యావరేజ్గా 40 అనుకోవచ్చు. S1 ఎయిర్ వచ్చేసి ఫ్యామిలీకి యావరేజ్గా అయితే ఈజీగా 100 వస్తుంది. ఫుల్ ఛార్జింగ్తో 100 ఈజీగా వస్తుంది. లేదు, ఒక మన యూత్ అని తెలుసు కదా, వెళ్తే స్లోగా వెళ్తే ఇలా వెళ్తాం, 30లో వెళ్తాం. ఎవరైనా కనిపించినా, సో అమ్మాయిలు ఎవరైనా కనిపించినా, సో అలా 30లో వెళ్తాం. లేదంటే తెలిసిందే కదా, జమ్మంటే ఎత్తుకుంటాం, 60-70లో కొట్టేస్తాం. సో అలాంటప్పుడు మీకు ఎట్లా తోలినా, నేను స్పీడ్గా వెళ్తాను, ఫాస్ట్గా వెళ్తాను, మిక్స్డ్కి వెళ్తాను, నేను ఎట్లా డ్రైవ్ చేసినా నాకు మినిమం అందించే ఎంతంటే, నేను ఎట్లా మిక్స్డ్గా స్లోగా వెళ్ళొచ్చు, స్పీడ్గా వెళ్ళొచ్చు, ట్రాఫిక్లో వెళ్ళొచ్చు, ఎట్లా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా మీకు 80 to 90 మధ్యలో పక్కాగా వస్తుంది. దీని మైలేజ్ టెస్ట్ అనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను. నేను ఆల్రెడీ లైవ్లో చేసింది. ఓకే, మీకు కావాలంటే లైవ్లో కూడా చూపిస్తాను. సేమ్ ఇదే రిజల్ట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ స్లోగా, స్పీడ్గా, యావరేజ్గా అన్నీ, మీరు ఎంత ట్రాఫిక్లో వెళ్ళండి, ఎంత ఎలా వెళ్ళండి. సో 80 to 90 యూత్కి, ఫ్యామిలీకి 100, సో ముసలోళ్ళకి 120. ఇది పక్కా.
ఇదే మీ టార్గెట్. సో ఈ బైక్ మీరు కొనొచ్చా లేదా అంటే ఒకటే చెప్తాను, చివరి వరకు వినండి, అది ఎలా అనేది మీకు తెలుస్తుంది. ప్రస్తుతం మనమైతే ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాం. అసలు ఈ బండి ఘాట్ రోడ్లో ఎలా ఉంది, స్కిడ్ అవుతుందా లేదా, నేనైతే వన్ హ్యాండ్తో నడుపుతున్నాను. ఓకే, పర్వాలేదు. మీరు అలా అని 100-150 కొడితే ఈ ఘాట్లో వెళ్తారు. ఇంకా ఈ ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్, సస్పెన్షన్ ఎలా ఉంది మొత్తం అని కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఎంతవరకు రేంజ్ ఇస్తుంది, ఘాట్ రోడ్లు ఎలా ఇస్తుంది, హైవేలు ఎలా ఇస్తుంది, లోకాలిటీలు ఎలా ఇస్తుంది, ట్రాఫిక్లు ఎలా ఇస్తుంది. సో మెయిన్ మనకు కావాల్సింది రేంజ్. సో ఇద్దరు ఎక్కితే ఎలా ఉంటుంది, ముగ్గురు ఎక్కితే ఎలా ఉంటుంది, ఒక్కరు ఎక్కితే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం డీటెయిల్గా బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే సస్పెన్షన్ వైజ్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఘాట్ రోడ్డు ఇదేంటంటే చిన్నగా ఉంది. ఏంటి, చిన్న కుదుపుల కింద ఉంది. సో ఇలాంటి ఘాట్ రోడ్లు అయితే సస్పెన్షన్ అయితే వర్కింగ్ బాగుంది. సో ఇంతకంటే హై ఉన్న మనకి కుతుపులు ఇంకా హై ఉండి గోతులుగా ఉంటే మాత్రం సస్పెన్షన్ అంత ఉండకపోవచ్చు.